హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మన హీరో నారుటో తన 9 టైల్స్ పవర్ని కంట్రోల్ చేయడం వల్ల ఇతరులలో హేట్రెడ్ని సెన్స్ చేయగలుగుతాడు. దానివల్ల సామెహాడాలో ఉన్న కిసామే సెన్స్ చేస్తే కిసామే తప్పించుకుంటూ వెళ్తున్న కిసామేని గాయ్ సెన్సే తన 8 ఇన్నర్ గేట్ 7th గేట్ ఆఫ్ షాక్ వాడి ఓడిస్తాడు. కిసామేని క్యాప్చర్ చేసిన మన హీరో నారుటో టీం ఇంటరోగేట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ఉండడం కోసం తన షాక్స్ కి తానే ఆహారం అయిపోతాడు కిసామే. ఇక్కడ కిసామే పెట్టిన స్క్రోల్లో ట్రాప్ వల్ల 9 టైల్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాదరాకి చేరుతుంది. ఇదే టైంలో రెయిన్ విలేజ్ లో మాదరా కోనన్ ఓడించి నాగటో రినేగాన్ లొకేషన్ తెలుసుకొని కిసామే ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తో 9 టైల్స్ వేటకు బయలుదేరడానికి సిద్ధమవుతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఎనిమీకి మన లొకేషన్ తెలిసిపోయింది కాబట్టి నారుటో లొకేషన్ మారిస్తే మంచిది కదా అని అడిగితే మనమున్న లొకేషన్ ఎనిమీకి తెలిసినా మనల్ని ట్రాక్ చేయడం కష్టం అని వాళ్ళున్న ఐలాండ్ కదులుతున్న ఒక జైంట్ టర్టిల్ మీద ఉన్నట్లు రివీల్ చేస్తాడు. అంతేకాక నారుటోకి తను ఒక సీక్రెట్ మిషన్ మీద ఉన్నట్టు చెప్పాం కదా, ఇప్పుడు సడన్ గా షిఫ్ట్ చేస్తే నారుటోకి డౌట్ కూడా వస్తుంది. ఇదే టైంలో అకాట్స్కి హెడౌట్ లో ఉన్న కాబుటో 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ వేటకి నేను వెళ్తా, ఇది నువ్వెందుకు చెయ్యాలనుకుంటున్నావు, దీనితో నీకు నా మీద నమ్మకం పెరిగితే మన గోల్కి రీచ్ అవ్వడానికి పనికొస్తుంది. అంతేకాక ఎప్పుడు నారుటో పక్కనే ఫస్ట్ హోకాగే సెల్స్ ఉన్న యామటో కూడా ఉంటాడు. నా ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడి బాడీ కావాలి. మనకి కిసామే నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షినోబి అలయన్స్ ఆర్మీలో 80,000 మంది ఉన్నారు, కానీ యుద్ధంలో మన పవర్ అంతా జిట్సు ద్వారానే వస్తుంది కదా. ఇవన్నీ నీకెలా తెలుసు? నా రీసెర్చ్ ద్వారా వాడిని ఇంకా స్ట్రాంగ్ చేయగలను, కానీ దానికి నేను అక్కడికి వెళ్ళాలి అనడంతో మాదరా కాబుటోని గెడో స్టాట్యూ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడ తను ఫస్ట్ హోకాగే సెల్స్తో క్రియేట్ చేసిన ఫేక్ బాడీని చూపిస్తాడు. అంతేకాక టైల్డ్ బీస్ట్ నుంచి వచ్చిన ఎనర్జీ ఇంకా ఫస్ట్ హోకాగే సెల్స్తో తను క్రియేట్ చేసిన జిట్సు ఆర్మీని చూపిస్తాడు. అసలు ఎన్ని ఉన్నాయి అని కాబుటో అడిగితే అటు ఇటుగా 1,00,000 జిట్సులు ఉన్నట్లు రివీల్ చేస్తాడు. కట్ చేస్తే 5 కాగే ఎనిమికి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ గురించి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఎనిమికి లొకేషన్ తెలియడంతో ఎనిమి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏదైనా ట్రాప్ సెట్ చేస్తే మంచిది, కానీ ఎక్కువ మంది పంపితే ఎనిమికి డౌట్ రావచ్చు కాబట్టి పవర్ఫుల్గా ఉన్న వాళ్ళని పంపాలి అనడంతో సూచికాగే నేను వెళ్తా. సూచికాగే ఎగరగలడు కాబట్టి అందరికన్నా తానే వేగంగా చేరుకోగలడని అందరూ దీనికి ఒప్పుకుంటారు. ఇదే టైంలో అకాట్స్కి హెడౌట్లో కాబుటో తను రియానిమేట్ చేసిన దేదరాతో కలిసి టైల్డ్ బీస్ట్ ని క్యాప్చర్ చేయడం కోసం బయలుదేరతాడు. కట్ చేస్తే వార్ గురించి ఏమీ తెలియని మన హీరో నారుటో తనకి అసైన్ అయిన సీక్రెట్ S ర్యాంక్ మిషన్ ఎకోసిస్టమ్ కాపాడడం కోసం ఐలాండ్లో ఉన్న జంతువుల్ని తరలించే పనిలో సీరియస్గా మునిగిపోతాడు. ఇదే టైంలో కిసామే ఇచ్చిన లొకేషన్కి వచ్చిన కాబుటోని వెంటనే మన సూచికాగే అటాక్ చేస్తాడు. చూస్తుంటే ఇది క్లోన్లా ఉంది, ఏంటి చనిపోయిన దీదరా పక్షి మీద ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తుండగా దీదరా తన క్లే క్లోన్తో అటాక్ చేసి బ్లాస్ట్ చేస్తాడు. బ్లాస్ట్ నుంచి తన రాక్ క్లోన్ యూజ్ చేసి తప్పించుకున్న సూచికాగే తన టీంతో దీదరా ఒక రియానిమేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ కాబుటో ఎనిమిని మాటల్లో పెట్టి తన స్నేక్ని యూజ్ చేసి ఐలాండ్ లొకేషన్ కనుక్కున్న తర్వాత ఐలాండ్ వైపు బయలుదేరతాడు. ఇక్కడ మనకి కాబుటో యూజ్ చేసిన స్నేక్ తను మాండా సెల్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసిన మాండా 2 అని రివీల్ అవుతుంది. ఐలాండ్కి చేరుకున్న కాబుటో దీదరాతో 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ ఆ ఐలాండ్ మీద ఉన్నట్లు తెలియచేస్తాడు. అయితే నారుటో ఎక్కడే ఉన్నాడా అంటూ దీదరా తన బ్లాస్ట్ యూజ్ చేసి ఆ టర్టిల్ ఐలాండ్ని తిరగేస్తాడు. ఇంకదెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఐలాండ్ లోపల ఉన్న నారుటోతో జరిగిన గందరగోళం అంతా భూకంపం వల్ల జరిగిందని కవర్ చేసి మిగిలిన యామటో టీం ఏం జరిగిందో తెలుసుకోవడానికి బయలుదేరతారు. కట్ చేస్తే ఐలాండ్ పై ల్యాండ్ అయిన కాబుటో 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ ని వేటాడడానికి దీదరా ఇంట్రూడర్స్ అయిన సూచికాగేతో ఫైట్ చేయడానికి డిసైడ్ అవుతారు. దీదరా నీకెప్పుడు గుర్తు చేస్తారా, జనాలు నాకెందుకు భయపడతారో అంటూ సూచికాగే తన అటామిక్ డిస్మాంట్లింగ్ జుట్సుని యూజ్ చేయబోతుంటే అకాట్సుచి తనని ఆపి ఆ ఐలాండ్ టర్టిల్ని కూడా చంపాలనుకుంటున్నారా అంటుండగా దీదరా అటాక్ చేస్తాడు. అటాక్ని అకాట్సుచి తన రాక్ గోలెంతో ఆపుతాడు. ఇదే టైంలో నారుటో లొకేషన్ తెలుసుకోవడానికి కాబుటో ట్రై చేస్తుండగా కురోట్సుచి కాబుటోని అటాక్ చేస్తే కాబుటో దానిని తప్పించుకున్న వెనక నుంచి యామటో టీం వచ్చి కాబుటోని చుట్టుముడతారు. ఇక్కడ కురోట్సుచి తన సిమెంట్ జుట్సు వాడి కాబుటోని క్యాప్చర్ చేస్తుంది. కాబుటో నుంచి ఎనిమి మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని ఆవుబా ట్రై చేయడానికి వెళ్తే ఈ ఛాన్స్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా అని కాబుటో తన స్నేక్ ఫామ్ కి మారి తప్పించుకుంటూ యామటోని క్యాప్చర్ కూడా చేస్తాడు.
కురోట్సుచి కాబుటోని పట్టుకుందామని ట్రై చేస్తూ ఫాలో చేసిన కాబుటో తన స్నేక్లో దాక్కొని రివర్స్ సమనింగ్ యూజ్ చేసి తప్పించుకుంటాడు. దీనివల్ల ఇదే టైంలో సుచికాగేతో ఫైట్ చేస్తున్న దేదరా కూడా తన రియానిమేషన్ బాక్స్లోకి వెళ్ళి మాయమవుతాడు. దీని తర్వాత సుచికాగే మోటోయ్ దగ్గరికి వచ్చి అసలేం జరిగింది అని అడిగితే నైన్ టైల్స్ గార్డ్ ఇంకా వుడ్ స్టైల్ యూజర్ అని యామాటోని వాళ్ళు క్యాప్చర్ చేశారు. అంటే వాడు 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ని క్యాప్చర్ చేయడం కోసం రాలేదా, కానీ వాళ్ళు వాడిని ఇంటరోగేట్ చేయడం కోసం క్యాప్చర్ చేశారా, లేక వాడు వుడ్ స్టైల్ యూజర్ అని క్యాప్చర్ చేసి ఉంటారా? ఏదేమైనా యామాటో ఇన్ఫర్మేషన్ లీక్ చేసే ఛాన్స్ ఉంది. యామాటో అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయడు. మన ఎనిమీ నిజంగా మాదరా అయితే వాడి డోజుట్సు అయిన షారింగన్ చాలా స్ట్రాంగ్, దానిని ఎవ్వరూ ఎదిరించలేరు. కట్ చేస్తే యామటోని క్యాప్చర్ చేసి అకాట్స్కి హైడౌట్కి వచ్చిన కాబుటోతో మాదరా, నాకు నువ్వు ఇస్తా అన్న గిఫ్ట్ ఇది కాదనుకుంటా. నిజమే, కానీ వీడు 9 టైల్స్ గార్డ్, అంతేకాక వీడి దగ్గర చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ముందు చెప్పినట్టే వీడితో జెట్సుని స్ట్రాంగ్గా చేయగలను. అయితే త్వరగా చెయ్యి, నా లెఫ్ట్ ఐ యుద్ధాన్ని కోరుకుంటుంది. ఈ లొకేషన్ సేఫ్ కాదు అని ఐలాండ్ టర్టిల్ని సుచికాగే తన జుట్సుతో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అయిన క్లౌడ్ విలేజ్ వైపు తీసుకెళ్తున్నాడు. ఇదే టైంలో ఐలాండ్లో ఉన్న నారుటో అసలేం జరుగుతుంది బయట ఏం జరుగుతుందో చూస్తా అని వెళ్ళిన కెప్టెన్ యామాటో ఇంకా ఎందుకు రాలేదు అనుకుంటుండగా ఔబా వచ్చి బయట ఏం జరుగుతుందో క్లియర్గా పరిశీలిస్తున్నాడు. నువ్వు దాని గురించి కంగారు పడకు, ఇక్కడ నా మిషన్ అయిపోయింది, ఇంకా నేను వెంటనే లీఫ్ విలేజ్కి వెళ్ళి సాస్కే కోసం వెయిట్ చేయాలి అంటుండగా బీ యానిమల్స్ని బయటకు వదిలి, నీలో ఉన్న చక్రాన్ని నువ్వు ఇంకా పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నావు, కాబట్టి నేను ఇప్పుడు నీకు ఇచ్చే ట్రైనింగ్తో దానిని నేర్చుకుంటావు అని తన పవర్తో రాళ్ళని బ్లాక్స్గా చేసి వాటిని బ్యాలెన్స్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టమంటాడు. దీనితో నారుటో ట్రైనింగ్ మీద దృష్టి పెట్టి బయటికి వెళ్ళాలనే సంగతి మర్చిపోతాడు. ఇక్కడ నారుటో తన చాక్రా మోడ్లోకి మారి తన టైల్ బీస్ చాక్రాతో బ్లాక్ని టచ్ చేయడానికి ట్రై చేస్తే అది పగిలిపోతుంది. దానిని నువ్వు పట్టుకుంటున్నావు, చాలా గట్టిగా టచ్ చేయడానికి ట్రై చేయి, కొంచెం మెల్లిగా అనడంతో నారుటో మెల్లగా తన పవర్ని అదుపులో పెట్టుకుంటూ బ్లాక్స్ని ఒకదానిపై ఒకటి పెడుతూ తన పవర్ని కంట్రోల్ చేయడం నేర్చుకునే పనిలో ఉంటాడు. ఇలా ఉండగా ఐలాండ్ టర్టిల్తో సుచికాగే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అయిన హిడెన్ క్లౌడ్ విలేజ్కి చేరుకుంటాడు. ఇక్కడ మళ్ళీ కాగే అందరూ మీటింగ్ పెట్టుకొని ఇంకా యుద్ధానికి సిద్ధమైన వాళ్ళ ప్లాన్ డిస్కస్ చేసుకుంటారు. లీఫ్ విలేజ్ టీం అయిన ఆంకో టీం నుంచి ఎనిమీ హెడౌట్ గురించి తెలిసిందని, వాళ్ళ బ్యాకుగన్తో చూడడం వల్ల 1,00,000 జెట్సు ఆర్మీ గురించి కూడా తెలిసిందని, ఇంకా ఫైనల్గా మనమంతా కలిసి ఫైట్ చేస్తున్నాం కాబట్టి మనందరి షినోబి లైన్స్కి కలిపి ఇదే మన హెడ్ ప్రొటెక్టర్ అని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఇంకా యుద్ధం స్టార్ట్ అవడానికి ముందు అందరూ ఒకరితో ఒకరు పరిచయాలు చేసుకుంటారు. కాంకురోని హెడ్గా అంబుష్ స్క్వాడ్, మెడికల్ యూనిట్కి హెడ్గా షిజునే. మీ అందరికీ ముందుగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ పంది మీరు తినడానికి ఎమర్జెన్సీ ఫుడ్ కాదు. ఇంటెల్ యూనిట్ హెడ్గా ఇనోయిచి, యుద్ధంలో మన డివిజనే అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఏ చిన్న తప్పు కూడా లేకుండా అందరికీ వేగంగా ఇన్ఫర్మేషన్ అందజేయడమే మన పని. సెన్సరన్ యూనిట్ హెడ్గా ఆవ్తో మొత్తానికి యుద్ధాన్ని స్టార్ట్ చేసేబోతున్నాం. ఈ యూనిట్లని పక్కన పెడితే 80,000 సోల్డియర్స్ని 5 డివిజన్లుగా విడదీసి 5 కెప్టెన్స్ని హెడ్గా పెడతారు. ఈ యూనిట్స్ని లాంగ్ రేంజ్ కాంబాట్, షార్ట్ రేంజ్ కాంబాట్ అంటూ వాళ్ళు చేసే పని ఏంటో దాన్ని బట్టి విభజించారు. అలా అందరి నింజాలని ఒక చోట కలిపి యుద్ధం స్టార్ట్ అవడానికి ముందు వాళ్ళ కెప్టెన్స్ని పరిచయం చేస్తారు. డివిజన్ 1 కెప్టెన్ క్లౌడ్కి చెందిన రైకాగే కుడి చేతి మనిషి అయిన దారుయి, డివిజన్ 2 కెప్టెన్ స్టోన్కి చెందిన కిత్సుచి, డివిజన్ 3 కెప్టెన్ మన కకాషి సెన్సే, డివిజన్ 5 కెప్టెన్ సామురాయ్ లీడర్ ఇంకా ఐరన్ కంట్రీకి జనరల్ అయిన మిఫునే, ఇంకా ఆఖరిగా డివిజన్ 4 కెప్టెన్ ఇంకా బ్యాటిల్ రెజిమెంట్ మొత్తానికి కమాండర్ కాజేకాగే గారా. కట్ చేస్తే ఇదే టైంలో అకాట్స్కి హెడౌట్లో యుద్ధానికి సిద్ధమవుతున్న మాదరా ఇంకా కాబుటో రీయానిమేషన్ యూజ్ చేస్తే వచ్చింది ఫార్మర్ అకాట్స్కి మెంబర్స్ అయిన ఇటాచి, సాసోరి, దీదరా, కాకుజు ఇంకా నాగటో, అంతేకాక ఫార్మర్ జించురికి, ఇక తర్వాత ఫార్మర్ కాగే అయిన 2nd సుచికాగే, 3rd రైకాగే, 4th కాజేకాగే, ఇంకా ఎక్స్ప్లోజన్ టెక్నిక్ యూజర్ గారి, డీమన్ జాబుజా, ఐ స్టైల్ యూజర్ హాకు, హాన్జో ఆఫ్ ద సలమాండర్, శాండ్కి చెందిన చియో, కిమిమారో, కొనోహా నుంచి ఆసుమా సారుటోబి, డాన్, హ్యూగా, హిజాషి ఇంకా చాలా ఫేమస్ నింజానే ఉన్నారు. అంతేకాక హషిరామా సెల్స్ ఉన్న యామటోను ఉపయోగించడం వల్ల పవర్ అప్ పైన 1,00,000కు పైగా వైట్ జెట్స్. ఇక దీనితో 4th
గ్రేట్ నింజా వార్ మొదలు అని రీఅనిమేట్ చేసిన అందరినీ బ్యాటిల్ ఫీల్డ్కి పంపుతారు. ఈ ఇన్ఫర్మేషన్ని షినోబి అలయన్స్కి చేర్చమని తన టీం మెంబర్స్కి చెప్పి తను మాత్రం ఎనిమి మీద కన్నేయడానికి ఆంకో ఉండిపోతుంది. కట్ చేస్తే ఆంకో కాబుటోకి దొరికిపోవడంతో కాబుటో తనను ఓడించి క్యాప్చర్ చేస్తాడు. ఇదే టైంలో షినోబి అలయన్స్లో కాగే అందరూ కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒకరికొకరు ఎనిమీస్ అయిన వేరే విలేజ్ షినోబీస్ ఒకరిపై ఒకరికి నమ్మకం లేక కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. కొట్టుకుంటున్న వాళ్ళని గారా ఆపి ఫస్ట్ గ్రేట్ నింజా వార్ నుంచి షినోబి ఒకరినొకరు గాయపరిచారు, ద్వేషించారు. ఆ ద్వేషంతో పవర్ కోసం ఆశించి నాలాంటోడిని సృష్టించారు. ఒకప్పుడు నేను ద్వేషంతో పవర్ ఆశించా. నేను ఒకప్పుడు జించురికి ఈ ప్రపంచాన్ని, నా చుట్టూ మనుషుల్ని ద్వేషించా, అన్నిటినీ నాశనం చేయాలనుకున్నా. కానీ లీఫ్కి చెందిన ఒక షినోబి నన్ను ఆపాడు. ఎనిమి అయిన నా కోసం కన్నీరు కార్చాడు. వాడిని గాయపరిచిన నన్ను వాడి ఫ్రెండ్ అన్నాడు. వాడే నన్ను కాపాడాడు. ఒకరికొకరు శత్రువులమైన మేమిద్దరం జించురికి ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోవడంతో మనలో ద్వేషం మాయమవుతుంది. ఇక్కడ శత్రువులు ఎవరూ లేరు, మనమంతా ఒకటే. ఎందుకంటే మనందరినీ అకార్డ్స్కి గాయపరిచారు. శాండ్, స్టోన్, లీఫ్, మిస్ట్, క్లౌడ్ అనేవి ఇంకా లేవు. మనమంతా షినోబి. మీరింకా శాండీని క్షమించలేకపోతే యుద్ధం ముగిసాక నన్ను చంపి నా తల తీసుకెళ్ళండి. నన్ను కాపాడిన నా ఫ్రెండ్ కోసం ఎనిమి వస్తున్నాడు. వాడిని బంధిస్తే మనకు తెలిసిన ప్రపంచం కథ ముగుస్తుంది. నేను వాడిని కాపాడాలనుకుంటున్నా, ఈ ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నా. కానీ నా ఒక్కడి దగ్గర అంత శక్తి లేదు. కాబట్టి మీ అందరూ కలిసి నాకు సాయం చేయండి అనడంతో అందరూ కలిసి ఒకటవుతారు. అందరూ కలిసి యుద్ధానికి బయలుదేరతారు. మన ఫ్రెండ్స్ని, మన ప్రపంచాన్ని కాపాడడానికి అందరం కలిసి చివరి శ్వాస వరకు పోరాడదాం. ఎనిమిని ఎలాగైనా ముందు కనిపెట్టి యుద్ధంలో పైచేయి తెచ్చుకోవడానికి అంబుష్ యూనిట్ ఎనిమి టెరిటరీలోకి వచ్చి వాళ్ళ ట్రాప్స్తో క్యాంప్ సెట్ చేసి ఎనిమి కోసం కాపు కాస్తారు. కట్ చేస్తే రీయానిమేట్ అయిన దేదరా ఇంకా సాసురి ఇన్ఫర్మేషన్తో పారిపోతున్న లీఫ్ టీమ్ని వెంటాడి ఓడిస్తారు. అందులో ఒకరిని సాసోరి తన హ్యూమన్ పప్పెట్ జుట్సుతో వాడి ఎనిమీ క్యాంప్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికి ఒక లీఫ్ నింజా పడిపోయి హెల్ప్ చేయడానికి దగ్గరికి రావడంతో వాడిని షీల్డ్లా అడ్డం పెట్టుకుని క్యాంప్ వైపు పరిగెడతాడు. ఇక్కడ మనకి బ్యాకుగన్ యూస్ చేయడంతో వస్తున్న వాడి వెనక వాళ్ళ క్లాన్ ఇన్సెక్ట్స్ కాకుండా దీదరా ఎక్స్ప్లోజన్ క్లే ఉన్నట్టు రివీల్ అవుతుంది. ఇంతలో దీదరా అందరినీ బ్లాస్ట్ చేస్తాడు. కానీ కాంకురో టీం ఎర్త్ స్టైల్ జుట్సుతో భూమి కిందకు వెళ్లడంతో తప్పించుకుంటారు. గ్యాప్ ఇవ్వకుండా ఎనిమి అటాక్ చేయబోతుంటే సాయి దానిని ఆపుతాడు. కానీ ఇక్కడ అటాక్ చేసింది చనిపోయిన తన బ్రదర్ అని తెలియడంతో షాక్ అవుతాడు. ఇక ఆలోచించడానికి టైం లేదు. మా ఫ్రెండ్స్ని వాడుకొని మమ్మల్ని అటాక్ చేస్తున్న మిమ్మల్ని క్షమించే ఛాన్సే లేదు. ఇదే యుద్ధం అంటే. అలాంటి నీతి వాక్యాలకి ఇక్కడ స్థానం లేదు అనడంతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్లో సాయి తన బ్రదర్తో ఫైట్ చేస్తుంటే ఒమోయి దేదరాని అటాక్ చేయబోతుంటే సాసోరి కంట్రోల్ చేస్తున్న నింజా వెనక నుంచి అటాక్ చేయబోతారు. కానీ ఒమోయి చాక్రా థ్రెడ్స్ని కట్ చేసి వాళ్ళని కాపాడతాడు. ఆ చాక్రా థ్రెడ్స్ని వాడి కాంకురో సాసోరిని లాగితే ఇట్టాన్ తన ఎర్త్ స్టైల్ జుట్సు వాడి మళ్ళీ గ్రౌండ్ని లిఫ్ట్ చేయడంతో సాసోరి దేదరాన్ని నేలకంటుకుపోతారు. పోయినసారి నేను చూసిన దానికంటే చాలానే ఇంప్రూవ్ అయినట్టున్నావురా కాంకురో. నీ పొగడత వింటే సంతోషంగానే ఉంది, కానీ నా బ్లాక్ సీక్రెట్ టెక్నిక్తో నిన్నే మించిపోయా అని కాంకురో సాసోరి పప్పెట్ని రివీల్ చేస్తాడు. సాసోరి సాయి బ్రదర్ని కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ తన బాడీలో దేదరా క్లే ఉన్నట్టు కూడా రివీల్ అవుతుంది. ఫైట్ స్టార్ట్ అయిన తర్వాత దేదరా ఫైట్ చేస్తున్న బాడీని బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తే కాంకురో దానిని తన పప్పెట్తో బంధించి ఆపుతాడు. తన బ్రదర్ని తన కళ్ళ ముందే బ్లాస్ట్ అవడం చూసిన సాయి బాధ వల్ల కోపంతో రగిలిపోతాడు. ఇక లాభం లేదు, నన్ను నేనే బ్లాస్ట్ చేసుకొని వీళ్ళకి అల్టిమేట్ ఆర్ట్ చూపించాల్సిన టైం వచ్చింది అనుకుంటుండగా ఓమోయి తన లైట్నింగ్ స్టైల్ స్వాడ్ అటాక్తో దేదరాని అటాక్ చేయడం వల్ల దేదరా యూస్ చేసేది ఎర్త్ స్టైల్ కావడం వల్ల తన జుట్సు ఇంకా యూస్ చేయలేడు. ఇక సాయి తన బ్రదర్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు.
ఇక్కడ మనకి గతంలో సాయి బ్రదర్ సాయికి స్కెచ్ బుక్ గిఫ్ట్ ఇవ్వడంతో సాయి ఏదో ఒక రోజు మన పూర్తి జీవితం గురించి బుక్లో గీస్తా, అవునా అయితే పూర్తయ్యాక నాకు చూపించు అంటాడు. కానీ సాయి బ్రదర్కి ఆల్రెడీ ఒక డిసీజ్ ఉండడం వల్ల తన కోరిక పూర్తి కాకుండానే మరణిస్తాడు. ఇక తిరిగి ప్రెజెంట్కి వస్తే తన బ్రదర్ పూర్తి చేసిన డ్రాయింగ్ చూసి తన కోరిక తీరడంతో సంతోషపడి తన ఆత్మ రీయానిమేషన్ నుంచి ఫ్రీ అవుతుంది. ఇదే టైంలో సాసోరీతో కాంకురో, నువ్వు ఒకప్పుడు గ్రేట్ పపెట్ మాస్టర్ సాసోరీ, నిన్ను చూసి గర్వపడేవాడిని, ఎన్నో పపెట్స్ని తయారు చేసి కంట్రోల్ చేసేవాడివని. నాకు గుర్తున్న దాని ప్రకారం నువ్వు బతికున్నప్పుడు కాబోటో నీ స్పై, వాడిని నువ్వు కంట్రోల్ చేసేవాడివి, కానీ ఇప్పుడు వాడు నేను కంట్రోల్ చేస్తున్నాడు. ఇంతలా దిగజారిన నీ చేతిలో నేను ఓడిపోయే సమస్య లేదు. నువ్వు క్రియేట్ చేసిన పపెట్స్ ఇంకా టెక్నిక్స్ ఎప్పటికీ చెదిరిపోవు, ఎందుకంటే దాన్ని నేర్చుకుంటూ ఇంకొకరు వాడతారు కాబట్టి. నేను కోరుకున్న ఎటర్నల్ ఆర్ట్ ఇదేనేమో అంటూ సాసోరీ కోరిక తీరడం వల్ల, కాంకురో, నా మదర్ ఇంకా ఫాదర్ పపెట్స్ కూడా నీ చేతిలో పెడుతున్నా, టైం వచ్చినప్పుడు తర్వాత తరానికి నువ్వే ఇవ్వాలి, తప్పకుండా చేస్తా. దీనితో మన అలయన్స్ వాళ్ళ మొదటి ఫైట్లో గెలిచింది. కట్ చేస్తే మన హీరో నారుటో కిల్లర్ బీతో కలిసి ట్రైనింగ్ చేస్తున్న సీన్కి వస్తాం. ఇక్కడ బీ నారుటోకి తన టెయిల్ బీస్ట్ ఫామ్కి మారమని చెప్పడంతో నారుటో చాలా కష్టపడి ట్రై చేసినా ఫెయిల్ అవుతాడు. ఇక్కడ బీ నారుటోకి టెయిల్ బీస్ట్ ఫామ్ నేర్పించడానికి ట్రై చేస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. తర్వాత 8 టైల్స్ నారుటోతో చాక్రా మోడ్ యూజ్ చేయడం వల్ల ఉన్న రిస్క్ గురించి చెప్తుంది. నువ్వు 9 టైల్స్ చాక్రా యూజ్ చేస్తున్నప్పుడు అది నీ చాక్రా యూజ్ చేస్తుంది, నీ చాక్రా మొత్తం అది లాగేస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా. మరి బీ నీ చాక్రాని ఎలా యూజ్ చేస్తున్నాడు? నువ్వు 9 టైల్స్ చాక్రాని కంట్రోల్ చేస్తే 9 టైల్స్ని కంట్రోల్ చేసినట్టు కాదు కదా. ఒకప్పుడు నేను బీ అలానే ఉండేవాళ్ళం, ఒకరి చాక్రా కోసం ఒకరు ఫైట్ చేసుకునే వాళ్ళం. ప్రస్తుతానికి టెయిల్ బీస్ట్ బాంబ్ కాకుండా వేరే జుట్సు మీద ఫోకస్ చేయి. టెయిల్ బీస్ట్ బాంబా? అదేం జుట్సు? నీ నోట్లో నుంచి చాక్రాని ఫామ్ చేసి కంప్రెస్ చేసి బ్లాస్ట్ చేయాలి. అయితే ట్రై చేస్తా, నోట్లో నుంచి తీయాలి కదా అని నారుటో వాంతు చేసుకుంటాడు. అరే, అది చెయ్యాలంటే ముందు నువ్వు టెయిల్ బీస్ట్గా మారాలి అని నారుటోని ట్రైన్ చేయడానికి మళ్ళీ బీ వస్తాడు. ఇక్కడ నారుటో మిగిలిన జుట్సు మీద ఫోకస్ పెడదామని తన రసింగన్ ట్రై చేస్తాడు. ఇది చూసిన బీ, రసింగన్ కూడా టెయిల్ బీస్ట్ బాంబ్ లాంటిదే, నాకు తెలిసి రసింగన్ టెయిల్ బీస్ట్ బాంబ్ రిఫరెన్స్గా వాడి కనిపెట్టారు అనడంతో మన హీరో నారుటో బీ సాయంతో రసింగన్ని బేస్ చేసుకుని టెయిల్ బీస్ట్ బాంబ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆంకోని క్యాప్చర్ చేసిన కాబుటో, ఒరోచిమారు సీల్ తనలో ఉండడం వల్ల తన బాడీలో ఒరోచిమారు చాక్రా ఉంది కాబట్టి తనని అప్పుడే చంపలేను. కుదరదు, ఇప్పుడే చంపే. తనకి మన హైడౌట్ గురించి తెలుసు. తన బాడీ నుంచి నేను ఒరోచిమారు చాక్రా అబ్జర్వ్ చేసుకోవాలి అంటే తను బతికే ఉండాలి. దానితో నా పవర్ పెరుగుతుంది. దీనివల్ల రీయానిమేషన్ జుట్సు పవర్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా రీయానిమేషన్ జుట్సు వాడాలంటే ఒక బతికొన్న మనిషి కావాలి. నీకు సామెత తెలుసా? ఈ రోజు ఫ్రెండ్ రేపటి ఎనిమీ అవ్వచ్చు. నన్ను ఇంకా నమ్మట్లేదా? పోనీ నన్నేం చేయమంటావో చెప్పు. రీయానిమేషన్ కి బతికున్న బాడీ కావాలని నిరూపించు. ఇంకా ఈ జుట్సు గురించి మొత్తం నాకు చెప్పు. దానిని ఎలా ఆపాలో కూడా చెప్పు. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? అప్పుడు నువ్వు కోరుకునేది నీకు దక్కదు. అంతేకాక నువ్వు కోరుకునేది నీ ప్రాణం అవుతుంది. రినేగానున్న వీడితో తలపడ్డం మంచి ఐడియా కాదు అనుకొని కాబుటో, సరే చెప్తా, కానీ ఇక్కడ బలివ్వడానికి ఎవరూ లేరు కదా, ముందు చెప్పినట్టే దీనిని ఇప్పుడు వాడలేను అనడంతో మాదరా ముందు తాను క్యాప్చర్ చేసిన ఫూ ఇంకా టోరునేని తన జుట్సుతో తెచ్చి టోరునేని చంపేస్తాడు. ఇప్పుడు నీకు కావాల్సింది ఉంది కదా, ఇప్పుడే నేను చంపిన వాడిని రీయానిమేషన్ తో వీడిలోకి తీసుకురా అనడంతో కాబుటో రీయానిమేషన్ జుట్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఒక సమనింగ్ జుట్సు లాంటిది. చనిపోయిన వాళ్ళ సోల్ ని మన లోకంలోకి సమన్ చేస్తాం. ఇది చేయడానికి రీసరెక్ట్ చేయాలనుకుంటున్న వాడి బాడీలో భాగం కావాలి. అది లేకుండా రీయానిమేషన్ జుట్సు పని చేయదు. అంతేకాకుండా చనిపోయిన సోల్ ఎక్కడైనా సీల్ అయిపోయి ఉంటే ఈ జుట్సు పని చేయదు. ఒరోచిమారు లీఫ్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ హోకాగే ఇంకా సెకండ్ హోకాగేని సమన్ చేసిన ఫోర్త్ హోకాగేని అందుకే సమన్ చేయలేకపోయాడు. అంతేకాక థర్డ్ హోకాగే రీపర్ డెత్ సీల్ వాడి ఫస్ట్ ఇంకా సెకండ్ హోకాగేని తనతో పాటు సీల్ చేసుకున్నాడు. అంటే ఇంకా ఫస్ట్ నుంచి ఫోర్త్ హోకాగే ఎవరి మీద రీయానిమేషన్ పని చెయ్యదా? అవును,
అని కాబుటో రియానిమేషన్ జుట్సు స్టార్ట్ చేసి చనిపోయిన టోరునేని తిరిగి తెస్తాడు. దీనితో రియానిమేషన్ కంప్లీట్ అయింది. చెప్పాలంటే ఇదన్నిటికన్నా పవర్ఫుల్ జుట్సు. దీనిని సెకండ్ హోకాగే క్రియేట్ చేస్తే ఒరోచిమారు పర్ఫెక్ట్ చేశారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ ట్యాగ్స్ పెట్టాలి. ఇప్పుడు మన ఆర్డర్స్ అన్నీ పాటిస్తారు. అంతేకాకుండా వీళ్ళు ఇమ్మోర్టల్, వీళ్ళకి చావనేది ఉండదు. ఇలానే ఎక్కడ దొరికిన సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ రినేగాన్ని, ఇటాచి షారింగాన్ని కూడా తీసుకొచ్చా. కానీ ఎంత వెతికినా షీసుయి బాడీ ఎక్కడ దొరకలేదు. జిరాయా బాడీ సముద్ర లోతుల్లో వెళ్ళడం వల్ల అది కూడా దొరకలేదు. ఏ జుట్సు అయినా రిస్క్ అనేది ఉంటుంది. ఈ జుట్సులో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే యూజ్ చేసిన వాడికి ఏ రిస్క్ ఉండదు. కానీ ఒక్క రిస్క్ ఉంది. ఇంత గొప్ప జుట్సును వాడిన నా పేరు లోకమంతా స్ప్రెడ్ అవుతుంది. ఎవరికి తెలుసు, దీనితో నేను ఉచిహా మాదరా కన్నా ఫేమస్ అయిపోతానేమో. ఎక్కువగా మాట్లాడి నీ అదృష్టం పరీక్షించుకోకు. సరే అయితే నేను ఇక వెళ్తా. ఆగు, నువ్వు ఇంకా రియానిమేషన్ జుట్సుని ఎలా కాపాలో నాకు చెప్పలేదు. అవును కదా, మర్చిపోయా. జుట్సు యూస్ చేసిన వాడిని చంపినా ఈ జుట్సుని ఆపలేం. కానీ ఆపడం చాలా సింపుల్. రియానిమేషన్ జుట్సు యూస్ చేసేవాడిని, అంటే నన్ను కంట్రోల్ చేసి డాగ్, హార్స్, టైగర్ సైన్స్ యూస్ చేసేలా చేస్తే జుట్సు స్టాప్ అవుతుంది. ఇలా కాకపోతే రిసర్క్ట్ అయిన వాళ్ళ సోల్స్ని సీల్ చేసి ఆపచ్చు. ఇదంతా నిజమేనా? నీకు అబద్ధం చెప్పే అంత ధైర్యం నాకు లేదు అని కాబుటో వెళ్ళిపోతాడు. వాడిని వైట్ జెట్సు స్పోర్తో ఫాలో చేస్తున్నావు కదా? హా, చేస్తున్నా. అయితే బ్లాక్ జెట్సు మన ప్లాన్ మొదలెట్టు. కట్ చేస్తే సెన్సర్ యూనిట్ వాళ్ళు అబురామే క్లాన్ మూతా సెండ్ చేసిన రిపోర్ట్ వల్ల అండర్ గ్రౌండ్ లో ఉన్న వైట్ జెట్సు ఆర్మీని కనిపెడతారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెల్ యూనిట్ సాయంతో సెకండ్ డివిజన్ కెప్టెన్ కిట్సూచికి తెలియచేస్తే వాళ్ళ యాడ్ స్టైల్ ఎలివేటింగ్ గ్రౌండ్ వాడి అండర్ గ్రౌండ్ లో ఉన్న జెట్సు అందరినీ బయటికి తెస్తారు. ఇదే టైంలో అంబుష్ యూనిట్ సాయి జాబుజా టీంని కనిపెట్టి ఒక రెడ్ ఫ్లేర్ తో ఎనిమి ఉన్నాడు అని సిగ్నల్ ఇస్తాడు. ఇది చూసిన కకాషి డివిజన్ బయలుదేరడానికి రెడీ అవుతారు. మనల్ని అటాక్ చేసిన వాళ్ళు పైన పక్షుల మీద ఉన్నారు, వాళ్ళని నాకు వదిలేయండి అని హాకు తన ఐ స్టైల్ జుట్సు వాడి తన డిమోనిక్ ఐస్ మిర్రర్ జుట్సుతో అటాక్ చేస్తాడు. దీనితో ఎనిమికి దొరికిపోయిన సాయి టీం, ఏంటి వాళ్ళందరూ కెకెగెన్కాయ ఉన్న ఎనిమి, నేను తప్ప, మాకు మీ మీద ఏ పగ లేదు, కానీ మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేము అని అటాక్ చేస్తే టైంకి మన కకాషి డివిజన్ వచ్చి ఆపుతుంది. నేను ఫైట్ చేయాల్సి వస్తుందని తెలుసు, కానీ నీతో ఫైట్ చేసే ఛాన్స్ వస్తుందని తెలీదురా కకాషి అని జాబుజా గతంలో కకాషితో ఫైట్ చేసిన సీన్ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ రోజు నువ్వు నన్ను చంపి నరకానికి పంపావనుకున్నా, కానీ కళ్ళు తెరిచి చూస్తే హాకు పక్కనున్నా. ఇది స్వర్గం లేదా నరకం కాదు. నువ్వు రియానిమేషన్ జుట్సు యూజ్ చేసి సమన్ చేశారు. రియానిమేషనా? అవును, అకాట్స్కి నేను చావు నుంచి రిసర్క్ చేశారు అంటుండగా జాబుజా హాకు పెరిగిన సాకురాని గమనించి, నీ టీంలో కునోయిచి బాగానే పెరిగింది, ఇంకో కుర్రోడు ఎలా ఉన్నాడు అంటూ నారుటో గురించి అడిగితే హాకు నారుటోని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు వాడి వల్లే మేము ఓడిపోయాం, ఇప్పటికి వాడు పెరిగి ఫేమస్ కూడా అయ్యి ఉంటాడే. అవును, అప్పటి బ్రిడ్జ్కి కూడా గ్రేట్ నారుటో బ్రిడ్జ్ అని వాడి పేరే పెట్టారు. ఇప్పుడు మా విలేజ్లో అందరూ వాడిని హీరోలా చూస్తున్నారు. మీ ఇద్దరి సాయం వల్లే నారుటో అప్పుడు తన నింజావేని ఏర్పరచుకున్నాడు. మీ సమాధి మీద చేసిన ప్రామిస్ వల్లే ఒక గొప్ప షినోబిలా మారాడు. వాడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అని మాట్లాడుతూ ఉండగా కాబుటో, మీరింకా మాట్లాడుకుంది చాలు అని తన ఆర్డర్స్ యాక్టివేట్ చేసి జాబుజా టీంని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కకాషి, మమ్మల్ని మీరే ఆపాలి. నా కళ జాబుజా టూల్లా మారి తనని కాపాడుతూ చావాలనుకున్నా, కానీ ఇక్కడున్న జాబుజాని చూస్తే ఆ రోజు తనని నేను కాపాడలేకపోయా. అంతేకాక ఇప్పుడు నన్ను వాడుతుంది జాబుజా కూడా కాదు. లేదు, అప్పుడు నువ్వు జాబుజాని కాపాడావు. జాబుజా చావడానికి కారణం వేరే ఉంది. అంతేకాక వాడు నిన్నెప్పుడు ఒక టూల్లా చూడలేదు. కకాషి, అర్థం లేని మాటలు మాట్లాడకు. నారుటో తన మాటలతో జాబుజా మనసుని చేరుకోగలిగాడు.
కాకాషి, మా మీద జాలి చూపించకు, ఎలాగైనా నన్ను ఆపు. నేను ఆల్రెడీ చనిపోయా, ఒక మనిషిలా మరణించా. నాకు తెలుసు. ఇక్కడ గతంలో జరిగింది తెలుసుకున్న హాకు సంతోషిస్తాడు. ఇంకా ఫైట్ కు ముందు గారి కెకెగెన్కై ఎక్స్ప్లోజన్ స్టైల్ యూజర్ అని, ముందు దేదరాలాగా ఎక్స్ప్లోజివ్ యూనిట్ లో ఉండేవాడని, ఇంకా పాకురో శాండీకి చెందిన ఫ్లేమ్ ఎలిమెంట్ కెకెగెన్కై యూజర్ అని తెలుస్తుంది. వెంటనే జాబుజా తన హిడెన్ మిస్ట్ జుట్సు వాడి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఫైట్ లో అందరూ ఫైట్ చేస్తూ ఉండగా కకాషి జాబుజా నాపి ఇంకా వెంటనే ఫైట్ ముగించాలి అనుకుంటాడు. కానీ ఇదే టైంలో కాబుటో గారి ఇంకా పాకురోతో సమనింగ్ జుట్సు యూజ్ చేయించి మిస్ట్కి చెందిన ప్రీవియస్ 7 స్వార్డ్స్మెన్ ఆఫ్ ద మిస్ట్ ని రప్పిస్తాడు. ఇక దీనితో మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అంతలా అటాక్ చేసిన ఎనిమి ఇమ్మోర్టల్ కావడంతో మళ్ళీ రీసరెక్ట్ అవుతారు. కంగారు పడకండి, ఎంత ఇమ్మోర్టల్ అయినా వాళ్ళని సీల్ చేసి ఆపచ్చు. పైగా జాబుజా ఒక్కడి దగ్గరే తన స్వార్డ్ ఉంది అనుకుంటుండగా 7 స్వార్డ్స్మెన్ వాళ్ళ స్వార్డ్స్ ని సమన్ చేస్తారు. ఇక్కడ గాయ్ సెన్సే, లీ నువ్వు ఫ్లేమ్ ఎలిమెంట్ దాన్ని చూసుకో, నేను ఎక్స్ప్లోజన్ ఎలిమెంట్ వాడిని చూసుకుంటా అని వెళ్తారు. ఇక్కడ కకాషి షాడో పొజిషన్ జుట్సుతో కనెక్ట్ చేసుకొని తన మూమెంట్ని ఫాలో అవ్వమంటాడు. వాళ్ళ సెన్సరీ ఎబిలిటీతో మిస్ట్లో కూడా ఎనిమిని కనిపెట్టగలరు కాబట్టి యామనాకా క్లాన్ వాడితో మైండ్ బాడీ స్విచ్ వాడి ప్లేసెస్ స్విచ్ అవుతాడు. ఇక్కడ ప్లాన్ ఏంటంటే తన ఎబిలిటీతో జాబుజాని కనిపెడితే కకాషికి జాబుజా కనిపించిన తర్వాత మైండ్ బాడీ జుట్సుని రిలీజ్ చేస్తే కకాషి జాబుజాతో ఫైట్ చేస్తూ షాడోస్ని మర్జ్ చేస్తాడు. దానితో షాడో స్టిచ్చింగ్ జుట్సు వాడి జాబుజాని బంధిస్తే తర్వాత వాడిని సీల్ చేసేయచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేస్తారు. ఇదే టైంలో మనకి 7 స్వార్డ్స్మెన్ ఇంట్రో వస్తుంది. ఫస్ట్ లైట్నింగ్తో కోట్ అయిన షార్పెస్ట్ స్వార్డ్ అయిన లైట్నింగ్ స్వార్డ్ కిబా, ఇంకా దాని వీల్డర్ రింగో అమేయురి. తర్వాత ఎలాంటి గార్డ్నైనా బ్రేక్ చేయగలిగే బ్లంట్ స్వార్డ్ కాబుటో వారి, ఇంకా దాని వీల్డర్ అకెబినో జినిన్. దేని నుంచైనా గుర్చుకు వెళ్ళి కుట్టేసే లాంగ్ స్వార్డ్ నుయిబరి, ఇంకా దాని వీల్డర్ కురేయారే కుషిమారు. ఇక తర్వాత స్వార్డ్స్మెన్షిప్ కి ఎక్స్ప్లోజన్ ని కలిపిన బ్లాస్ట్ స్వార్డ్ షిబుకి, ఇంకా దాని వీల్డర్ మోనాషి జిన్పాచి. ఇక తర్వాత కిసామేలాగే సామెహాడని యూజ్ చేయగలిగే సూకెజాన్ ఫుగుకి, ఇంకా ఆఖరిగా 7 స్వార్డ్స్ని యూజ్ చేయగలిగే ఇంకా నా బ్రదర్ అయిన హోజుకి మాంగిట్సు అంటూ సూగెట్సు ఏదో ఒక రోజు 7 స్వార్డ్స్ని గ్యాదర్ చేసి 7 స్వార్డ్స్మెన్కి ఏదో ఒక రోజు తానే లీడర్ అవుతా అని జూగోకి తన గోల్ గురించి చెప్తాడు. నువ్వు వాడిన స్వార్డ్ విరిగిపోయింది కదా, మరి వేరే స్వార్డ్ వాడితే బెటర్ కదా. నీకేం తెలియదు అనుకుంటా, ఆ స్వాడ్కి ఒక ఎబిలిటీ ఉంది. సెవర్ స్వాడ్ కురికెరిబొచ్చో దానికి అదే రిపేర్ చేసుకోగలదు, మనుషుల్ని చంపి వాళ్ళ రక్తంలో ఉన్న ఐరన్తో. ఇక్కడ కకాషి జాబుజాని కనిపెట్టడంతో మైండ్ బాడీ జుట్సుని రిలీజ్ చేస్తాడు. దానితో కకాషి లైట్నింగ్ బ్లేడ్తో అటాక్ చేయబోతుంటే హాకు అడ్డొస్తాడు. దీనితో కకాషికి గతంలో ల్యాండ్ ఆఫ్ వైఫ్ ఫైట్లో జరిగిన సీన్ గుర్తుకొస్తుంది. ఇంతలో జాబుజా కకాషిని అటాక్ చేస్తాడు. కకాషి దానిని తప్పించుకొని మళ్ళీ తన లైట్నింగ్ బ్లేడ్ యూజ్ చేస్తూ, జాబుజా ఆ రోజు నువ్వు హాకుని కట్ చేయలేక తడపడ్డావు, పైకి చూపించలేకపోయినా. తన చావు వల్ల నువ్వు అప్పుడు చాలా బాధపడ్డావు, కానీ ఇప్పుడు వేరు, నువ్వు ఒక ఎమోషన్ లేని టూల్వి. ఒక షినోబీగా నేను ప్రొటెక్ట్ చేయాలనుకునే విషయాలున్నాయి జాబుజా, హాకు. మీరప్పుడు మరణించిన విధానం కూడా అందులో ఒకటి అని జాబుజా ఇంకా హాకుని సీల్ చేయడంతో మిస్ట్ అంతా మాయమవుతుంది. నాకు కోపం రావాలంటే కష్టమే, కానీ ఇప్పుడు మనుషుల చావుతో ఇలా ఆడుకోవడం చూస్తే కోపం వస్తుంది. నేనే 1000కి పైగా జుట్సులని మాస్టర్ చేసిన కాపీ నింజా కకాషి. నా పేరుకు తగ్గట్టే ఫైట్ చేయాల్సిన టైం వచ్చింది. ఇదే టైంలో గ్రౌండ్ నుంచి వచ్చిన జెట్సుతో సెకండ్ డివిజన్ లో ఉన్న కీబా ఇంకా నెజి వాళ్ళ టీంతో ఫైట్ చేస్తారు. సెకండ్ సూచికాగా ఎక్కడో డిజర్ట్ లాంటి ప్లేస్ లోకి వస్తే ఎనిమీ కోసం వెయిట్ చేస్తున్న గారా ఇంకా తన డివిజన్ కనిపిస్తారు. ఇక్కడ సెకండ్ సూచికాగే అయిన మూతో కాబుటో మిగిలిన కాగేలని సమన్ చేయిస్తాడు. నేనెక్కడున్నాను, మీరంతా నా ఫార్మర్ ఎనిమీస్ లో ఉన్నారే, కానీ వీడెవడో నాకు తెలీదు. ఇది సెకండ్ హోకాగా యూజ్ చేసే జుట్సు కదా, చనిపోయిన వాళ్ళని బతికి తెస్తుంది. చనిపోయిన వాళ్ళనా? ఏం మాట్లాడుతున్నావు, మర్చిపోయావా? నిన్ను నేనే చంపా, నువ్వు చనిపోయి చాలా కాలమైంది సెకండ్ మిజుకాగే. ఓ అప్పుడు అలా జరిగింది కదా,
కానీ అప్పుడు నువ్వు కూడా చనిపోయావు కదా. చెప్పాలంటే నిన్ను చంపింది నేనే. ఇవన్నీ పక్కన పెడితే మనల్ని రివైవ్ చేసిన సెకండ్ హోకాగే ఎక్కడ కొన్ని కిలోమీటర్స్ అవతల ఎవరినో సెన్స్ చేస్తున్నా. వాడి చక్ర కూడా వీడి చక్రాలానే ఉంది. పైగా అక్కడ ఒక పెద్ద ఆర్మీ కూడా ఉంది. నేను ఫోర్త్ కాజేకాగే మా పూర్వీకుల ద్వారా మీ గొప్ప కథలు విన్నా. నాకన్నా చాలా కాలం ముందే సెకండ్ హోకాగే మరణించారు. కానీ అప్పటికే రీయానిమేషన్ జుట్సు యూజ్ చేయగలిగే ఇంకో షినోబి ఉన్నాడు. వాడే ఒరోచిమారు అని మాట్లాడుకుంటున్న వీళ్ళని గారా తన శాండ్ ఐతో గమనిస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి తెలియచేయడంతో, ఏంటి నా బాబును కూడా తెచ్చారా అని రైకాగే కోప్పడుతూ ఉండగా, అసలు మనకి తెలియకుండా ఎనిమి మన టెరిటరీలోకి ఎలా వచ్చాడు? ప్రిన్సెస్ సునాడే అక్కడుంది సెకండ్ సూచికాగే. వాడి వల్లే మనం సెన్స్ చెయ్యలేకపోయాం. ఇదే టైంలో దారుయి డివిజన్ 1 వైపు ఎన్నో జెట్సులు సముద్రంలో నుంచి రావడం స్టార్ట్ అవుతాయి. అంతేకాక వాళ్ళతో పాటు కాకసు, హిజాషి, డాన్, ఆసుమా ఇంకా వీళ్ళతో పాటు క్లౌడ్కి చెందిన ఫేమస్ కింకకు ఇంకా గింకకు కూడా ఉంటారు. వీళ్ళని సెన్స్ చేస్తున్న సెన్సరన్ యూనిట్ వాళ్ళలో 9 టైల్స్ చాక్రా ఉన్నట్టు రివీల్ చేస్తుంది. అయితే డౌటే లేదు, వాళ్ళు క్లౌడ్కి చెందిన గోల్డ్ ఇంకా సిల్వర్ బ్రదర్స్. ఇంత దాకా వచ్చాక నేను ఫైట్ చేయాల్సిందే. ఒక్క సెకండ్ ఆగండి రైకాగే, మీరు అలైడ్ షినోబి ఫోర్స్ మొత్తానికి సుప్రీం కమాండర్. కాబట్టి యుద్ధం ఫైనల్ స్టేజ్కి వచ్చే వరకు మీరు ఏదైనా సేఫ్ లొకేషన్ నుంచి ఆర్డర్స్ ఇవ్వాలి అని రైకాగే నాపి ఇప్పటి వరకు యుద్ధంలో జరిగిన దాని గురించి వివరించడం స్టార్ట్ చేస్తాడు. అన్నిటికన్నా ముందు కాంకురో అంబుష్ యూనిట్ ఎనిమే అంబుష్ యూనిట్ని ఎదుర్కొంది, కానీ వాళ్ళని ఓడించింది. ఇప్పుడు వాళ్ళు అకాట్స్కి హెడౌట్ వైపుగా వెళ్తున్నారు. బ్యాటిల్ యూనిట్స్కి వస్తే అన్నిటికన్నా ముందుంది కకాషిన్ యూనిట్ 3. వాళ్ళు ఎనిమిని ఎదుర్కొన్నారు, కానీ వాళ్ళదే పై చెయ్యి. ఇలా ఉండగా అన్నిటికన్నా కీలకమైన ఫైట్ కిట్సూచిన్ యూనిట్ 2 ఇంకా వైట్ జెట్సు ఆర్మీకి మధ్య జరుగుతుంది. అలానే మిఫునియన్ యూనిట్ 5 ఒక లైన్లో కదులుతూ ఎవరికైనా బ్యాకప్ కావాలంటే ఇస్తుంది. ఇప్పుడు మన దారుయి యూనిట్ 1 సముద్రం నుంచి వచ్చిన ఎనిమితో తలపడుతుంది. దీనిని బ్యాటిల్ ఫీల్డ్ ఏ అనుకుందాం. ఇదే టైంలో గారాన్ యూనిట్ 4 ప్రీవియస్ కాగేతో ఫైట్ చేయబోతున్నారు. దీనిని బ్యాటిల్ ఫీల్డ్ బి అనుకుందాం. యుద్ధంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాక్టిక్ ఎనిమితో వేరువేరుగా ఫైట్ చేయడం కన్నా కలిసి ఒక ఎనిమిని ఓడించి తర్వాత నెక్స్ట్ ఎనిమికి వెళ్తే ఈజీగా గెలుస్తాం. కాబట్టి ముందు మనం బ్యాటిల్ ఫీల్డ్ ఏలో గెలుద్దాం. ఫస్ట్ మనం మిఫునే యూనిట్ని దారుయిన్ యూనిట్కి బ్యాకప్గా పంపుతాం. అలానే కిట్సూచిన్ యూనిట్తో సముద్రం వెనక నుంచి చుట్టుముడతాం. ఈ టైంలో గారాన్ యూనిట్ వెనక్కి తగ్గుతూ ఎనిమికి ఎరలా మారుతుంది. అలా వాళ్ళ యూనిట్లో సకాన్ని దారుయిన్ యూనిట్కి పంపుతాం. దీనితో బ్యాటిల్ ఫీల్డ్ ఏలో గెలిచాక అక్కడి నుంచి వచ్చిన బ్యాకప్తో ఎనిమిని చుట్టుముట్టి బ్యాటిల్ ఫీల్డ్ బిలో కూడా గెలుద్దాం. బ్యాటిల్ ఫీల్డ్ ఏతో ఎందుకు స్టార్ట్ చేయడం? అంతేకాక గారాన్ యూనిట్లో సగం బ్యాకప్గా పంపితే ఎనిమి అటాక్ చేసి ఈజీగా ఓడిస్తారు. వాళ్ళని తక్కువ అంచనా వేయకు. వాళ్ళ ప్రీవియస్ కాగే యూనిట్ 2 ఇంకా 5 బ్యాటిల్ ఫీల్డ్ ఏకి దగ్గరగా ఉన్నాయి. అంతేకాక కిట్సూచిన్ యూనిట్ 2 ఆల్రెడీ వైట్ జెట్సుతో ఫైట్ చేశారు. కాబట్టి ఇక్కడ జెట్సుతో ఫైట్లో హెల్ప్ అవుతుంది. ఇక బ్యాటిల్ ఫీల్డ్ బీకి వస్తే కాగే వెంటనే అటాక్ చేయరు. ఒకేసారి సగం యూనిట్ ఎందుకు మాయమైంది అని అనుమానంతో అటాక్ చేయరు. ఒకవేళ వాళ్ళు అటాక్ చేసినా గారాన్ యూనిట్ లాంగ్ రేంజ్ యూనిట్ కాబట్టి ఎనిమి వాళ్ళని చేరుకునే లోపు మిగిలిన యూనిట్స్ వచ్చేస్తాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారో మీరే చెప్పండి. సుప్రీం కమాండర్, మీ లీఫ్ యుద్ధంలో ఎప్పుడు ఎందుకు ఓడిపోదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం అనడంతో వెంటనే ఇంటెల్ యూనిట్ సాయంతో అందరికీ ప్లాన్ తెలియచేస్తారు. నీ స్ట్రాటజీ పని చెయ్యాలంటే ఇంకో ఎలిమెంట్ని మర్చిపోకు. సెకండ్ సూచికాగే మామూలు షినోబి కాదు, వాడిని ఈ ముసలోడే ఆపగలడు. వాడి దగ్గర కేకే గెనకైతో పాటు కేకే టోటా ఉంది. కేకే టోటానా? ఇది థర్డ్ సూచికాగైనా మీకు మాత్రమే ఉందనుకున్నా అని షుకాకు షాక్ అవుతాడు. వాడే నా మాస్టర్, నాకు డస్ట్ రిలీజ్ నేర్పింది వాడే అని సూచికాగే బ్యాటిల్ ఫీల్డ్ బీకి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే బ్యాటిల్ ఫీల్డ్ ఏలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. దారుయి తన బ్లాక్ ప్యాంథర్ వాడి సముద్రంలో ఉన్న జెట్సు అందరికీ షాక్ ఇస్తాడు. దానితో తప్పించుకొచ్చిన ఎనిమిని టెన్తో పాటు ఉన్న షినోబి ఆపడానికి ట్రై చేస్తారు. దీనితో ఒక పక్క ఆసుమా ఇంకా డాన్ చోజాని కలుసుకుంటే ఇంకో పక్క హియాషి హ్యూగా తన బ్రదర్ అయిన హిజాషి హ్యూగాని కలుసుకుంటాడు. నన్ను క్షమించన్నయ్య, బ్రాంచ్ ఫ్యామిలీలో పుట్టి మెయిన్ ఫ్యామిలీ అయిన నేను కాపాడాల్సింది నీకు శత్రువులా మారా. నా బాడీ దానికి అదే కదులుతుంది. బ్రాంచ్ ఫ్యామిలీలో పుట్టినందుకు ఇదే నా తలరాత. అలాంటి తలరాత అనేది లేదు. అది నిరూపించుకోవడానికి నీ కొడుకు నెజీ ఇంకా నా కూతురు హినాటా పోరాడుతున్నారు అంటుండగా కలిసి ఫైట్ చేస్తున్న నెజీ ఇంకా హినాటాని చూస్తాం. ఇదే టైంలో ఎనిమి హెడౌట్ వైపు వెళ్తున్న కాంకురోకి
ఎనిమి టీం అడ్డు వస్తారు. దానితో పప్పెట్లో ఉన్న దీదరా బ్యాకప్ కింద వచ్చినట్టయితే ఎవడైనా నన్ను కాపాడండ్రా, ఇక్కడుంటే నేను బ్లాస్ట్ అయ్యేలా ఉన్నా. నువ్వు బ్లాస్ట్ అవ్వలేవు కాబట్టి అందులో ఉన్నావు. మీ అకార్డ్స్కి ఇంకా 5 గ్రేట్ నేషన్స్ అందరూ నా ఎనిమీసే. నిన్ను కాపాడే సమస్య లేదు. కానీ అన్నిటికన్నా క్షమించలేంది ఈ టెక్నిక్. నా బాడీ దాని అంతటదే కదులుతుంది అంటుండగా కాంకురో తన టీంతో ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఎనిమిని చూసి వెనక్కి తగ్గడానికి డిసైడ్ అవుతాడు. ఇదే టైంలో సూచికాకి గారా దగ్గరికి చేరుకుంటాడు. కట్ చేస్తే బ్యాటిల్ ఫీల్డ్ ఏలో జరుగుతున్న ఫైట్స్ దగ్గరికి వస్తాం. ఇక్కడ దారుయి గింకకు ఇంకా గింకకుతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక్కడ మనకి హెడ్ క్వార్టర్స్లో కింకకు ఇంకా గింకకు గురించి టెన్షన్ పడుతున్న రైకాగే ఒకప్పుడు క్లౌడ్ లీఫ్తో అలయన్స్ ఫామ్ చేయబోతుంటే వాళ్ళిద్దరూ కూడెటాట్తో దానిని ఆపి సెకండ్ హోకాగేని చంపారు అని రివీల్ చేస్తాడు. అవును, సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ ట్రెజర్ టూల్స్ను ఉపయోగించి మా సెకండ్ హోకాగేని ఓడించారని నేను విన్నా. కానీ ఇందాక 9 టైల్స్ చాక్రా అన్నాడు, దాని గురించి నాకు తెలీదు. ఒకప్పుడు మా క్లౌడ్ 9 టైల్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు 9 టైల్స్ వాళ్ళని మింగింది. తర్వాత కొంతకాలానికి వాళ్ళని భరించలేక వాళ్ళను ఊసేసింది. అప్పటి నుంచి వాళ్ళు 9 టైల్స్ చక్రాన్ని వాడగలిగారు. దీనికి కారణం వాళ్ళు 9 టైల్స్ కడుపులో 2 వారాలు ఉండడమే అనే చెప్పచ్చు. అంతేకాక ఆ ట్రెజర్ టూల్స్ ని సాధారణమైన మనుషులు వాడలేరు. చాలా చక్ర వాడుకుంటాయి. సాధారణమైన మనుషులు చనిపోతారు. కట్ చేస్తే కింకకు ఇంకా గింకకు వాళ్ళ ట్రెజర్ టూల్స్ తో ఫైట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారు. టచ్ తోనే ఒక పర్సన్ వర్డ్ స్పిరిట్ ని బయటకు తీసుకొచ్చే కోకింజో, బయటకు తీసిన స్పిరిట్ ని కట్ చేయగలిగే షిచిసేకెన్, ఆ స్పిరిట్ ని సీల్ చేయగలిగే బెనిహిసాగో, అంతేకాక వాళ్ళ చక్రాన్ని 5 ఎలిమెంట్స్ గా మార్చగలిగే బాషోసెన్. ఇక్కడ వాళ్ళ ఎబిలిటీస్ మనకు అర్థమయ్యేలా ఇద్దరు క్లౌడ్ నింజాతో ఫైట్ చేస్తారు. ఫస్ట్ కింకకు గోల్డెన్ రోప్ తో ఇద్దరిని అటాక్ చేస్తాడు. దానితో వాళ్ళ వర్డ్ స్పిరిట్ బయటకు వస్తుంది. తర్వాత గింకకు ఆ వర్డ్ స్పిరిట్ ని కట్ చేసి వాళ్ళ వర్డ్ స్పిరిట్ ని రికార్డ్ చేస్తాడు. ఇక్కడ వర్డ్ స్పిరిట్ అంటే వాళ్ళ జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్. ఆ వర్డ్ సీల్ అవ్వడం వల్ల మళ్ళీ ఆ వర్డ్ ని పలికితే వాళ్ళు ఆటోమేటిక్ గా సీల్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ రికార్డ్ అయిన పదం పలికిన వాడు సీల్ అయిపోతాడు. తర్వాత సాముయిని బంధించి దారుయిని అటాక్ చేస్తే దారుయి గింకకు చేయి నరికి లేజర్ సర్కస్తో గింకకుని అటాక్ చేసి సాముయిని కాపాడతాడు. ఈ గ్యాప్లో గింకకు గోల్డెన్ రోప్తో దారుయిని అటాక్ చేస్తే గింకకు సాముయిని సీల్ చేస్తాడు. ఏం మాట్లాడకపోయినా సాముయిని ఎలా బంధించాడు అని దారుయి షాక్ అవుతుండగా గింకకు అటాక్ చేసి వర్డ్ స్పిరిట్ని కట్ చేస్తే గింకకు దానిని రికార్డ్ చేస్తాడు. తను లైఫ్లో అన్నిటికన్నా ఎక్కువ వాడిన పదం డల్ అని తెలుసుకొని దానిని వాడకుండా జాగ్రత్త పడతాడు. అంతేకాక సాముయి ఏం మాట్లాడకపోయినా సీల్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఏం మాట్లాడకపోయినా సీల్ అయిపోతాం అనుకుంటుండగా దారుయి సీల్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. సీల్ అవుతున్న దారుయి అందరికీ సారీలు చెప్పడం స్టార్ట్ చేయడంతో లైఫ్లో అన్నిటికన్నా ఎక్కువగా వాడిన పదం డల్ నుంచి సారీగా మారడంతో సీలింగ్ ఆగిపోతుంది. దీనితో దారుయి అటాక్ చేస్తే గింకకు బాడీ గోల్డెన్ రోప్కి టచ్ అవ్వడం వల్ల బయటకు వచ్చిన వర్డ్ స్పిరిట్ని దారుయి రికార్డ్ చేస్తాడు. కానీ ట్రెజర్ టూల్ చాలా చక్ర కన్స్యూమ్ చేయడం వల్ల దారుయి వీక్ అవుతాడు. ఇక్కడ గింకకు తను అన్నిటికన్నా ఎక్కువ యూజ్ చేసిన పదం గింకకుని యూజ్ చేయడం వల్ల సీల్ అయిపోతాడు. ఒకడైపోయాడు, ఇంకొకరిని వెంటనే ఓడించాలి అనుకుంటుండగా తన బ్రదర్ సీల్ అయిపోవడంతో గింకకు కోపంతో కంట్రోల్ తప్పి 9 టైల్స్ చక్ర వల్ల 4 టైల్ క్లాక్ ఫామ్ అవుతుంది. కోపంతో రగిలిపోయి అటాక్ చేస్తున్న కింకకుని చూస్తే 9 టైల్స్ జిన్చురికిలానే ఉన్నాడేంటి అని దారుయి షాక్ అవుతాడు. ఇక్కడ ఇలా ఉండగా బీతో ట్రైనింగ్ చేస్తున్న మన హీరో నారుటో తన చక్ర ఫామ్ వల్ల కింకకులో ఉన్న 9 టైల్స్ చక్రాన్ని సెన్స్ చేయడంతో ఫోకస్ కోల్పోతాడు. దానితో బీ సరిగ్గా ట్రైనింగ్ మీద ఫోకస్ చేయమంటాడు. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్ లో చెలరేగిపోతున్న కింకకుని చోజా ఆపడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే హెడ్ క్వార్టర్స్ లో కింకకు 9 టైల్స్ క్లోక్ ఫామ్ కి మారాడని తెలియడంతో వాళ్ళకి 9 టైల్స్ చక్ర ఉందని తెలుసు కానీ 9 టైల్స్ జించురికి కాకుండా 9 టైల్స్ క్లోక్ ఫామ్ లోకి ఎలా మారారు? వాళ్ళు 2 వీక్స్ 9 టైల్స్ కడుపులో గడిపారు. కడుపులో ఉన్న దాని మాంసం తిని బతికారంట. ఇప్పటి వరకు అలా ఎవరు టైల్డ్ బీస్ట్ మాంసం తినలేదు. చెప్పాలంటే మా క్లౌడ్లో ఒకడు 8 టైల్స్ 10 టైల్స్ తిన్నాడు, కానీ వాడు జించురికి అవ్వకుండా మరణించాడు. ఆ బ్రదర్స్కి సేజ్ ఆఫ్ 6 పార్ట్స్తో ఏదో ప్రత్యేక సంబంధం ఉందేమో. మరి వాళ్ళని ఎలా ఓడించేది? దానికి ఒక దారి ఉంది. ఇప్పుడు నా స్థితిలో వాడిని ఆపాలంటే ఆఖరి ట్రెజర్ టూల్నే వాడాలి. ఇదే మేము 8 టైల్స్ని సీల్ చేయడానికి వాడే ట్రెజర్ టూల్.
యాంబర్ ఎక్సోర్సిజం బాటిల్. ఇది బెనిహిసో లాగా వర్డ్ స్పిరిట్ తో కాకుండా మనం పిలిచినప్పుడు టార్గెట్ రెస్పాండ్ అయితే ఇందులో సీల్ అయిపోతాడు. దీనిని వెంటనే దారుయికి పంపండి. దీనితో కింకకుని సీల్ చేస్తాడు. దీనిని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. రైకాకి ప్రిపరేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఎప్పుడైనా దారుయికి సెండ్ చేయడానికి రెడీ. మాబు ఈ దేనినైనా లైట్ స్పీడ్ తో పంపగలదు. కానీ ఇవి వాళ్ళ టూల్స్ అయితే వీటిని ఎలా కౌంటర్ చేయాలో వాళ్ళకి తెలిసే ఉంటది కదా. సీల్ అవ్వడానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యేలా ఎలా చేస్తాం? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనడంతో టూల్ ని దారుయి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. టూల్ దారుయికి చేరుకోవడం చూసిన కింకకు, ఓ అయితే మీరు నన్ను దానిలో సీల్ చేయాలనుకుంటున్నారా? దీని గురించి ఆడికి ఆల్రెడీ తెలుసు. దీనితో వాడిని సీల్ చేయడానికి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే ప్లాన్ కోసం వెయిట్ చేయాలి అంటూ దారుయి క్లోన్స్ యూస్ చేస్తే అందరూ కింకకుని చుట్టుముడతారు. ముందు వాటర్ స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తే తప్పించుకున్న కింకకుని ఎర్త్ స్టైల్ జుట్సు వాడి బంధిస్తారు. దీనితో ఇరుక్కున్న కింకకుని తన డబల్ బ్లాక్ ప్యాంథర్ వాడి దారుయి మంచి షాక్ ఇస్తే ఎర్త్ స్టైల్తో పూర్తిగా బంధిస్తారు. కానీ కింకకు దాని నుంచి బయటపడి కోపంతో విధ్వంసం చేస్తాడు. ఇక్కడ దారుయిని షికాకు ఇంటెల్ యూనిట్ సాయంతో కాంటాక్ట్ అయ్యి, నీ దగ్గరికి యాంబర్ బాటిల్ వచ్చింది కదా, దానిని వాడి ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా ఇనోషికా చో ఫార్మేషన్ కావాలి. అప్పటి వరకు ఎలాగైనా తప్పించుకో. ఇనోషికా చోనా? కానీ మీరు ఈ నోయిచి హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నారు కదా అని మాట్లాడుతూ ఉండగా కింకకు అటాక్ చేయబోతుంటే సెకండ్ డివిజన్ కెప్టెన్ కిట్సుచి ఆపుతాడు. ఇదే టైంలో బ్యాకప్ గా వస్తున్న ఇనో షికమారు చోజీతో కూడా షికాకు మాట్లాడి వాళ్ళ ప్లాన్ ని చెప్తాడు. దీనితో ఇనో షికమారు చోజీ కూడా బ్యాటిల్ ఫీల్డ్ కి కింకకుని ఆపడానికి వచ్చేశారు. ముందు అందరూ కింకకుని కూనైతో అటాక్ చేసి పేపర్ బాంబ్ తో బ్లాస్ట్ చేస్తే వెంటనే చోజీ తన హ్యూమన్ బోల్డర్ అటాక్ తో అటాక్ చేస్తాడు. దానిని అడ్డుకున్న వెంటనే షికమారు తన షాడో పొజిషన్ జుట్సు వాడి కింకకుని బంధిస్తాడు. కానీ ఎనిమీ చాలా పవర్ఫుల్ కావడంతో తన షాడో పొజిషన్ నుంచి తప్పించుకొని ఆల్మోస్ట్ అటాక్ చేయబోయే టైంకి ఆగిపోతాడు. దానికి కారణం ఈనో వాడిన మైండ్ ట్రాన్స్ఫర్ టెక్నిక్. దీనితో దారుయి కింకకు అని పిలిచిన వెంటనే ఈనో రెస్పాండ్ అయ్యేలా చేయడంతో కింకకు సీల్ అయిపోతాడు. కట్ చేస్తే ఈనో షికమారు చోజీ బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న కాకుసుని కలుసుకుంటారు. షాడో బచ్చా, నువ్విక్కడున్నావంటే దాని అర్థం అప్పుడు హిడాన్ ఆపావా అంటూ నింజా నుంచి హార్ట్ తీసుకొని దీనితో 5 అయ్యాయి. ఇక్కడ షికమారు టీమ్ కి కాకుజుకి 5 హార్ట్స్ ఉంటే వాడిని 5 టైమ్స్ చంపాలన్న విషయం గుర్తొస్తుంది. తర్వాత కాకుజు తన 4 హార్ట్ మాన్స్టర్స్ ని రిలీజ్ చేసి, గోల్డ్ అండ్ సిల్వర్ బ్రదర్స్ పోతే ఏమైంది, నా వైపు ఇంకెవరున్నారో తెలుసా? సునాడే లవర్ అయిన కటో డాన్, ఇంకా ఆసుమా సారుటోబి, థర్డ్ హొకాగే కొడుకు, ఇంకా మీ టీచర్ అని తన మాన్స్టర్స్ ని అటాక్ చేయడానికి పంపి అటాక్ చేద్దాం అనుకునే టైంకి సడన్ గా వెనక నుంచి ఇజుమో కోటెట్సు అటాక్ చేసి, ఇనో షికమారు చోజీ వీడికి సీల్ చేసేద్దాం అంటే షికాకు వాళ్ళ నాపి, ఇజుమో కోటెట్సు కాకుజుని మీరు ఇంకా దారుయి చూసుకోండి. కాకుజు ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి దారుయి లైట్నింగ్ ఎలిమెంట్ బాగా ఉపయోగపడుతుంది. షికమారు టీం ఆసుమాని ఎదుర్కొంటుంది. కానీ అది చాలా దారుణం. ఆసుమా వాళ్ళ టీచర్, వాళ్ళ ఆసుమా టీం అయిన టీమ్ 10 కాబట్టి వాళ్ళకి తెలిసినంత ఆసుమా గురించి ఎవ్వరికీ తెలీదు. వాళ్ళకే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ పిల్లల్లా మారం చేయకండి, ఇది యుద్ధం, ఏం చేసైనా మనమే గెలవాలి. కానీ నేను చెయ్యలేను అని చోజీ తన టీచర్ని ఎదుర్కోవాలా అని బాధపడుతుంటే షికమారు జరిగినవి తలుచుకొని, నేను వెళ్తున్నా. ఈనో నువ్వేం చేస్తావు? చోజీ, నీకు ఆసుమా సెన్సే ఆఖరి మాటలు గుర్తున్నాయా? అని ముగ్గురు ఆసుమాని ఎదుర్కోవడానికి బయలుదేరతారు. కట్ చేస్తే దారుయి కాకుజుని ఫైట్ చేయడానికి బయలుదేరతాడు. ఇదే టైంలో ట్రెజర్ టూల్ దొరికిన టెంటెన్ కాకుజు హార్ట్ మాన్స్టర్ ని ఒక్క దెబ్బ కోడిస్తుంది. కాకుజుని చేరుకున్న దారుయి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో తప్పించుకున్న కాంకురో టీంని ఎనిమీ టీం వెంటాడుతుంది. ఇక్కడ హాన్జో తన సమనింగ్ జుట్సు యూజ్ చేసి పాయిజన్ ఫాక్ తో అటాక్ చేయడం వల్ల కాంకురో టీం దొరికిపోతుంది. దానితో హాన్జో అటాక్ చేయడానికి వచ్చే టైంకి డివిజన్ 5 కెప్టెన్ మిఫూనే వచ్చి ఆపుతాడు. ఇక్కడికి బ్యాకప్ గా వచ్చిన సామురాయ్ టీం కాంకురోని కాపాడుతుంది. అయితే నువ్వే మిఫూనేనా? షినోబీతో ఎందుకు చేతులు కలిపావు? మాస్టర్ లేని సామురాయ్ మీ విశ్వాసాన్ని నమ్ముకొని షినోబీతో చేతులు కలిపారా? మేము షినోబీకి అమ్ముడుపోలేదు. ఎప్పటి నుండో మా సామురాయ్ ఒక్క విషయానికి విశ్వాసంగా ఉన్నాం, అది శాంతి. మేమేం చేసినా శాంతి కోసమే చేస్తాం. అయితే 5 గ్రేట్ నేషన్స్ తో చేతులు కలిపిన నువ్వు కూడా నా శత్రువే అని హాన్జో అటాక్ చేస్తాడు. ఇక్కడ
కిమిమారో బ్యాకప్గా వచ్చిన సామురాయ్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో హాన్జో ఇంకా మిఫునేతో జరుగుతున్న ఫైట్లో ఒకప్పుడు నేను నీలానే శాంతిని కోరుకుని 5 గ్రేట్ నేషన్స్తో కలవాలనుకున్నా, కానీ శాంతి అనేదే లేదని తెలుసుకున్నా. యుద్ధం యుద్ధం యుద్ధం, ఇంకా దానితో వచ్చే చావులు అంటూ అటాక్ చేయబోతున్న హాన్జోని మిఫునే అటాక్ చేసి, నేను నిన్ను నింజుట్సు యూజ్ చేయనివ్వను, నీ మీద నింజుట్సు యూజ్ చేయలేమంటే ఏదో అనుకున్నా, నాకు హ్యాండ్ సైన్స్ ఫామ్ చేసే టైమే ఇవ్వట్లేదు. కొన్నేళ్ల క్రితమే నాకంటే పేరు లేనప్పుడు నేను నీతో తలపడ్డా. అవునా, మరి నువ్వు ఇంకా ఎలా బతికున్నావు? నువ్వు నా తల పగలగొట్టిన ఎలాగో నేను బయటపడ్డా. అంటే నువ్వప్పుడు నేను ఫైట్ చేసిన సామురాయివా? అప్పుడు బయటపడ్డావు, కానీ ఇప్పుడు నీ కథ ముగించేస్తా. అది జరగదు. నీతో ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే నాకు నీలాంటి గొప్ప యోధుడు ఎందుకు ఓడిపోయి చనిపోయాడో అర్థమైంది అనడంతో హాన్జోకి తనని పెయిన్ చంపిన సీన్ గుర్తొస్తుంది. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి డాన్జోతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేశావు, చాలా దిగజారిపోయావు, నీ గురించి గొప్పగా చూసా, కానీ నువ్వు మారిపోయావు అంటూ హాన్జోని చంపేస్తాడు. అసలేం మారింది? నేనేం చూడలేకపోతున్నా అంటూ తన సమన్తో అటాక్ చేసి మిఫునేని బంధిస్తాడు. కానీ మిఫునే దానిని చీల్చుకొని బయటకొచ్చి ఒక్క దెబ్బకి హాన్జోని ఓడిస్తాడు. తన నమ్మకాన్ని నమ్ముకొని బతికే మనిషి ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొని తనని తాను ఇంప్రూవ్ చేసుకుని తర్వాత తరాల వాళ్ళకి ఒక హీరోగా మారిన లెజెండ్ అవుతాడు. నీ నమ్మకాన్ని కోల్పోయిన నువ్వు కష్టాలకి భయపడి నీ ఇంప్రూవ్మెంట్ను వదులుకున్నావు. అందుకే నువ్వు ఇప్పుడు అప్పుడు ఓడిపోయావు. నువ్వు నాకు అప్పుడు చెప్పిన మాటల్ని మర్చిపోయావనుకుంటా అనడంతో హాన్జో గతంలో మిఫునేని ఓడించి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నిన్ను సాలమాండర్ పాయిజన్తో అటాక్ చేశా, కంగారు పడకు, ఆ పాయిజన్ నిన్ను బాధ నుంచి తప్పించినా 2 రోజుల్లో చేస్తావు. అందరూ హాన్జో ఆఫ్ సాలమాండర్ అనే నాకు ఎందుకు భయపడతారో తెలుసా? మా విలేజ్లో ఒక భయంకరమైన పాయిజనస్ సాలమాండర్ ఉండేది. అది చచ్చినప్పుడు దాని పాయిజన్ సంచి నాలో ఇంప్లాంట్ చేశారు. ఇదిగో ఇక్కడే. అది నన్ను విషపూరితంగాను విషానికి రెసిస్టెంట్ గా మార్చడానికి చేశారు. నా చుట్టూ ఉన్న వారిలో నా శ్వాసతోనే పాయిజన్ చేయగలను. అందుకే చిన్నప్పటి నుంచి నాకు ఈ మాస్క్ పెట్టారు. మరెందుకు నాతో మాస్క్ లేకుండా ఫైట్ చేయలేదు? దానికి ఒక రిస్క్ ఉంది. నా బాడీలో ఉన్న పాయిజన్ సంచిని ఎవరైనా అటాక్ చేసి చీలిస్తే దాని నుంచి నన్ను కాపాడుకోవడానికి కూడా ఈ మాస్క్ పనిచేస్తుంది. నన్ను నా పాయిజన్ చంపకపోవచ్చు, కానీ నన్ను కదలకుండా చేస్తుంది. కాబట్టి నీలాంటి స్కిల్ ఉన్న వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు నా మాస్క్ వేసుకునే ఫైట్ చేస్తా. నీకు ఒక విషయం చెప్తా, ఒక మనిషి తన మరణంతో చనిపోడు, తన నమ్మకం కోల్పోయినప్పుడు చనిపోతాడు. నువ్వు ఇక్కడ చనిపోయినా నేను నిన్ను తప్పు పట్టను, ఎందుకంటే నా పేరు వినగానే నీ మనుషులు పారిపోయినప్పుడు నువ్వు మాత్రం వాళ్ళ కోసం నాతో ఫైట్ చేసావు. నీ పేరేంటో చెప్పు, నా ప్రాణానికి బదులుగా నాకు ఒక మాట ఇవ్వు, మా సామురాయిని వదిలే అనడంతో చస్తూ కూడా తన ఫ్రెండ్స్ని కాపాడాలనుకుంటున్న మిఫునేకి తన పాయిజన్ యాంటీడోట్ని ఇస్తాడు. నీలాంటి వాడిని కలిసి చాలా కాలం అవుతుంది, కాబట్టి నేను కాపాడతా. ఈ యాంటీడోట్తోనే బతుకుతావో లేదో చెప్పలేను, కానీ నీ నమ్మకంతో బతుకు. నేను నమ్మేది కూడా ఒకటి ఉంది, ఏదో ఒకరోజు ఈ ప్రపంచంలో శాంతిని స్థాపిస్తా. చూస్తూ ఉండు, చచ్చేదాకా నా నమ్మకాన్ని పాటిస్తానా లేదా బతకడం కోసం వాటిని వదులుకుంటానా? నేను ఇప్పుడు చూస్తున్న మనిషి నిజంగానే తన నమ్మకాన్ని వదులుకున్నాడా అనడంతో హాన్జో మారి తను నమ్మిన శాంతి కోసం సీల్ అవ్వడానికి నిర్ణయించుకొని, మిఫునే నన్ను ఎలా ఆపాలో నీకు ఒకసారి చెప్పా అని తన పాయిజన్ శాక్ని పొడుచుకొని సూసైడ్ చేసుకుంటే మిఫునే టీం తనని సీల్ చేస్తారు. మధ్యలో మారిన చివరికి తన నమ్మకం కోసం ప్రాణాలు వదిలిన హాన్జోకి మిఫునే సెల్యూట్ చేస్తాడు. ఆసుమాని కలుసుకున్న ఈనో, షికమారు ఇంకా చోజీ అటాక్ చేయడంతో ఆసుమా పేపర్ బాంబ్ సబ్స్టిట్యూషన్ వాడి తప్పించుకుంటాడు. దానిని టీం తప్పించుకొని షికమారు తన షాడో పొజిషన్ జుట్సు వాడితే దానిని తప్పించుకున్న ఆసుమాని చోజీ అటాక్ చేస్తూ తన టీచర్ అయిన ఆసుమాని అటాక్ చేయలేక ఆగిపోతాడు. దానితో ఆసుమా అటాక్ చేస్తే ఈనో చోజీని కాపాడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఏడ్చే టైం కాదు. ఏం చేస్తున్నావు చోజీ? ఇప్పుడు నేను నీ ఎనిమిని, నేను ఆల్రెడీ మరణించా, నా మీద జాలి చూపించకు. నాకు తెలుసు కానీ అని ఏడుస్తున్న చోజీని ఇక చాలా ఆపర బండరాయాల. బండ అన్నావా? నన్ను బండ అన్నావా అని కోపంతో రగిలిపోతూ అటాక్ చేయడానికి బయలుదేరిన అటాక్ చేసే టైంకి తన టీచర్తో ఉన్న జ్ఞాపకాల వల్ల అటాక్ చేయలేకపోతాడు. కానీ ఆసుమా అటాక్ చేయబోతుంటే ఈనో తన మైండ్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసి ఆపుతుంది. ఈనోని వెనక నుంచి అటాక్ చేసిన జెట్సు నుంచి షికమారు తన షాడో పొజిషన్ జుట్సుతో కాపాడతాడు. మనం టీమ్ 10లో ఆసుమాతో ఎన్నో మిషన్ కంప్లీట్ చేసాం. నువ్వెలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు చోజీ.
షికమారు ఇంకా నాకు కూడా ఆసుమతో ఫైట్ చేయాలని లేదు, కానీ అందరికన్నా ఆసుమ గురించి మనకే తెలుసు. కాబట్టి అలయన్స్లో మన వాళ్ళు గాయపడకుండా ఉండాలంటే మనమే ఆసుమాని ఆపాలి. ఆసుమ మనకి ఇయర్ రింగ్స్ ఎందుకు ఇచ్చాడో మర్చిపోయావా చోజీ? ఈ ఇయర్ రింగ్స్ మీరు ఒక పూర్తి షినోబీలా మారి మీ క్లాన్లో అర్హత సంపాదించుకున్నారని సూచిస్తాయి. కానీ నేను అని చోజీ ఆలోచిస్తూ ఉండగా ఆసుమ అటాక్ చేస్తే చోజా వాళ్ళని కాపాడడానికి అడ్డొస్తాడు. ఇది చూసిన షికమారుకి ఆసుమ చనిపోతూ తనతో షోగిలో కింగ్ ఎవరో చెప్పిన విషయం గుర్తొస్తుంది. పుట్టబోయే తర్వాత తరాల వాళ్ళే ఏదో ఒకరోజు లీఫ్ని సపోర్ట్ చేస్తారు, వాళ్ళే కింగ్. ఇప్పుడు కురనాయ్ కడుపులో నా బిడ్డ ఉంది, నా కింగ్ బాధ్యతని మీకే చెప్తున్నా. చోజీ ఇక నిద్రలే, ఇంకా కాపాడడానికి మనం పిల్లలం కాదు, మనం కాపాడాల్సిన టైం వచ్చింది. ఆసుమ తన బిడ్డని తానే చంపేలా చేద్దాం అనుకుంటున్నావా? చోజీ నువ్వు ఆకమిచి క్లాన్కి 16th హెడ్వి అనడంతో చోజీ ఈను నన్ను క్షమించు, ఇప్పుడు నేను బానే ఉన్నా, ఇక నువ్వు వెళ్ళు. ఆకిమిచి చోజీ అనే నేను నారా ఇంకా యామానాకా క్లాన్స్ ప్రొటెక్టర్గా, లీఫ్ విలేజ్కి ప్రొటెక్టర్గా నా క్రైసాలిస్ని బద్దలు కొట్టి సీతాక ఒక చిలుకగా మారి దూసుకెళ్తా. చోజీకి వింగ్స్ ఫామ్ అవ్వడంతో తన సెన్సే ఆసుమ, నీ క్రైసాలిస్ని బద్దలు కొట్టడానికి చాలానే కష్టపడ్డావు చోజీ, ఎలా ఎగురుతావో చూపించు తప్పకుండా అని తన పవర్ మొత్తం తన చేతిలోకి తెచ్చుకొని ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక వాడు పూర్తిగా ఆకిమిచి క్లాన్కి 16th లీడర్గా మారాడు అని తన ఫాదర్ చోజా సంతోషించి వెళ్ళిపోతాడు. దీనితో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్లో ఈనో చనిపోయిన జెట్సు మీద తన మైండ్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసి వాటితో ఆసుమాని అటాక్ చేస్తే షికమారు తన షాడో పొజిషన్ జుట్సుతో ఆసుమాని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. తప్పించుకునే ఛాన్సే లేకుండా చోజీ ఒక గట్టి పంచ్ ఇచ్చి ఓడిస్తాడు. చోజీ ఈ మొక్కపై నేను చూడాలనుకున్నా, నీ కళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు నువ్వే స్ట్రాంగెస్ట్ షినోబి అంటుండగా ఆసుమాని తన చాక్రా బ్లేడ్తో ప్యారలైజ్ చేస్తారు. సీలింగ్ చేసే ముందు ఆసుమాకి తన ఆఖరి మాటలు చెప్పే అవకాశం ఇస్తారు. మీకు ఇక చెప్పడానికి ఏం లేదు, మీరు పర్ఫెక్ట్ ఇనోషికా చోగా మారారు అంటూ గర్వంగా సీల్ అవుతున్న ఆసుమాని చూసి తన స్టూడెంట్స్ కన్నీరు పెట్టుకుంటారు. కట్ చేస్తే మన హీరో నారుటో ట్రైనింగ్ చేస్తున్న సీన్కి వస్తాం. ఇక్కడ బి, నువ్వు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నావు, ఇలా అయితే ట్రైనింగ్ చేయలేవు. కాసేపటి నుంచి ఏదోలా ఉంది, కొద్ది నిమిషాల ముందే 9 tails చక్రాన్ని ఫీల్ అయ్యా, కానీ అలా జరిగే ఛాన్సే లేదు కదా. అవును, నువ్వు అలా ఊహించుకొని ఉంటావు. ఈ ప్లేస్లో ఉండగా నువ్వు బయట చక్రాన్ని సెన్స్ చెయ్యలేవు. నారుటో 9 tails చక్రం ఉన్న గోల్డ్ ఇంకా సిల్వర్ బ్రదర్స్ని సెన్స్ చేశాడనుకుంటా, కానీ ఈ రూమ్ లోపల ఉన్నా కూడా బయట ఉన్న వాళ్ళని సెన్స్ చేయగలిగాడంటే చాలా గొప్పే. ఇలాగే కొనసాగితే వాడికి దొరికిపోతావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు బి అంటుండగా నారుటో టాయిలెట్ ఎక్కడా అని అడగడంతో బి నారుటోని బయటికి పంపుతాడు. బయటికి వెళ్తున్న నారుటోని లీఫ్ నుంచి ఆపితే, షీనో నాన్న మీరు ఇక్కడేం చేస్తున్నారు, నాకెందుకు కాపలా కాస్తున్నారు, లోపలికి వెళ్ళు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేదో బయట కూడా మాట్లాడుకోవచ్చు కదా. షీబి వాడితో నేను మాట్లాడతా అని వచ్చిన ఇరుకాని చూసి నారుటో షాక్ అవుతాడు. మీరు ఇక్కడేం చేస్తున్నారు, నాకు ఇక్కడ ఒక మిషన్ అప్పచెప్పారు, దానికోసమే బ్యాకప్గా మేము వచ్చాం. మరి నన్ను ఎందుకు బయటికి పంపట్లేదు? ఒక గుర్తు తెలియని జీవిని కనిపెట్టాం కాబట్టి దానిని నేను 9 tails చక్ర సెన్స్ చేశా. అది దానివల్లేనా? ఇంత లోపల ఉన్నా కూడా గింకకు 9 tails చక్రాన్ని సెన్స్ చేయగలిగాడా? ఏదైనా చేసి వీడిని బయటకు వెళ్లకుండా ఆపాలి. అవును, ఈ వింత జీవికి 9 tails చక్ర ఉంది. నువ్వు బయటకు వెళ్తే నీలో ఉన్న 9 tails చక్ర వల్ల దాని చక్ర కంట్రోల్ తప్పుతుంది, దానివల్ల ఏమైనా చెడు జరగచ్చు. అందుకే నువ్వు లోపలికి వెళ్ళు. దీనివల్ల కెప్టెన్ యామటో ఇంకా తిరిగి రాలేదా? అవును, 9 tails చక్రాన్ని సప్రెస్ చేయడానికి తనలో ఉన్న వుడ్ ఎలిమెంట్ ముఖ్యం కదా. పద నారుటో, తిరిగి లోపలికి వెళ్దాం. ఇక్కడ నారుటోకి బి ఆల్రెడీ ఐలాండ్లో ఉన్న అన్ని జంతువుల్ని ఓడించాడు అన్న విషయం గుర్తుకు రావడంతో, అది కంట్రోల్ తప్పితే నేను చూసుకుంటా అని నారుటో తన సేజ్ మోడ్కి మారి వాళ్ళని ఎదిరించి బయటకు వస్తాడు. బయటికి రాగానే తన సేజ్ మోడ్ ద్వారా యుద్ధంలో జరుగుతున్న ఫైట్స్, అవుతున్న గాయాలు, పోతున్న ప్రాణాల గురించి తెలియడంతో షాక్ అవుతాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం యుద్ధంలో ఉన్నాం మాదరా వల్ల. నా ఫ్రెండ్స్ అందరూ ఫైట్ చేస్తూ కష్టపడుతుంటే నేను ఎందుకు ఇక్కడ దాక్కున్నా? ఎందుకంటే ఈ యుద్ధం నిన్ను కాపాడడానికి జరుగుతుంది. మాదరా నీలో ఉన్న 9 tails ఇంకా కిల్లర్ బిలో ఉన్న 8 tails కోసం యుద్ధం చేస్తున్నాడు. వాడికి మీరు దొరికి వాడి టెక్నిక్ ని పూర్తి చేస్తే మన ప్రపంచం కథ ముగుస్తుంది. కాబట్టి మిమ్మల్ని కాపాడితే ఈ ప్రపంచాన్ని కాపాడినట్టే. అందుకే మిమ్మల్ని కాపాడడానికి అందరూ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నారు అంటుండగా నారుటో నాగాటో చనిపోతూ తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకొని, ఈ యుద్ధం మొత్తాన్ని నేనే ఆపుతా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీ లోపల 9 tails ఉంది. నన్ను గుర్తించిన ఫస్ట్ టీచర్ మీరే, కానీ ఇప్పుడు మీరు నన్ను నమ్మకుండా నాలో 9 tails ఎందుకు చూస్తున్నారు? నారుటో,
నువ్వు నాకు నా విలువైన స్టూడెంట్వి, అంతేకాక నాకు తమ్ముడు లాంటోడివి. ఎనిమీ లీడర్ నీ కోసం ఎంతో మందిని పంపి నేను వెతుకుతున్నాడు. తెలిసి నిన్న అపాయంలోకి నన్ను ఎలా పంపమంటావు? సెన్సే, నేను ఒక్కప్పటి నారుటో కాదు, చాలా స్ట్రాంగ్ అయ్యా. నాకు నా హెడ్ ప్రొటెక్టర్ ఇచ్చి నన్ను నింజా చేసింది మీరే అని మర్చిపోయారా? అంటుండగా ఇరుకా నారుటోకి తన హెడ్ బ్యాండ్ ఇస్తూ, అయినా కూడా నేను నిన్ను వెళ్ళనివ్వను అంటూ ఒక బ్యారియర్తో నారుటోని ఆపుతాడు. కానీ నారుటో తన 9 టైల్స్ చక్రా మోడ్లోకి వెళ్ళి తప్పించుకుంటాడు. వెళ్తున్న నారుటోకి తన హెడ్ బ్యాండ్లో ఒక లెటర్ కనిపిస్తుంది. నాకు నీ గురించి తెలుసు, నువ్వు ఎలాగైనా బ్యాటిల్ ఫీల్డ్కి చేరుకోవాలనుకుంటావు. నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను నిన్ను ఆపలేకపోయా. నీకు ఇది చేరుతుందో లేదో తెలీదు, కానీ నేను నీతో చెప్పాల్సిన విషయం ఉంది. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే నీతో ఒక్కటే చెప్పాలి, ఎలాగైనా క్షేమంగా తిరిగిరా. ఇది చదివిన నారుటో ఫుల్ కాన్ఫిడెన్స్తో బయలుదేరతాడు. అయితే వాడు వెళ్ళిపోయాడా? మీరే కిల్లర్ బీ కదా, మిమ్మల్ని ఒకటి అడగాలి. దయచేసి నారుటోకి ఏదైనా అపాయం వస్తే కాపాడండి. నువ్వు దాన్ని తప్పుగా చేస్తున్నావు. ఏదైనా అడిగేది ఉంటే తల వంచి కాదు, చేతులు కలిపి అడగాలి అనడంతో ఇరుకా ఫిస్ట్ పంపిస్తాడు. అంటే అది నువ్వేనా? నేను నారుటో మనసు లోతుల్లో ఎప్పుడూ ఒక మనిషిని చూసా. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ వాడికి నువ్వు చాలా స్పెషల్ అనడంతో ఇరుకా కన్నీరు పెట్టుకుంటే బీ నారుటో వెనక వెళ్తాడు. ఇక్కడ 8 టైల్స్ బీతో, నువ్వు నారుటోని ఆపాల్సింది పోయి వాడితో కలిస్తే తర్వాత రైకాగి నేను గట్టిగా పీకుతాడు. పర్లేదా? నేను ఇంకా వాడికి ట్రైనింగ్ ఇస్తున్నా. రియల్గా ఫైట్ చేస్తేనే ఫాస్ట్గా నేర్చుకుంటాడు. కట్ చేస్తే నారుటో బీ తప్పించుకున్నారని తెలుసుకున్న రైకాగి ఇంకా ట్సునాడే బ్యారియర్ సంగతి ఏంటి? అది 36 లేయర్ బ్యారియర్, జించురికి కూడా తప్పించుకోలేరు. తిరిగి బ్యారియర్ని చేరుకున్న నారుటో దగ్గర కిల్లర్ బీ తన టైల్ బీస్ట్ బాంబ్ వాడి నారుటోకు అక్కడ బ్యారియర్ ఉందని తెలియచేసి బీ తన మినీ టైల్ బీస్ట్ బాంబ్ ఫామ్లో బ్యారియర్ పగలగొడుతూ ఉంటే నారుటో తన చక్రా మోడ్లో దానిని ధ్వంసం చేస్తాడు. మొత్తానికి మన హీరో నారుటో బ్యారియర్ని దాటుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మన హీరో నారుటో యుద్ధ భూమిని చేరుకుంటాడా? అసలు మాదరా ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నాడు? యుద్ధ భూమిలో ఎవరిని ఎదుర్కోబోతున్నారు? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేసిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.